అద్దేపల్లి ఇస్సాకు అద్దేపల్లి అని కొట్టండి. మన ఇమానియల్ ప్రార్థనా మందిరం అని లోగో వస్తుంది. సబ్స్క్రిప్షన్ చేసుకోండి. దాదాపుగా 300 వీడియోలు పైన ఉన్నాయి. మీరందరూ మీకు మీ స్నేహితులకి అందరికీ చెప్పి లైక్ కొట్టి సబ్స్క్రిప్షన్ చేసుకోవాల్సిందిగా దేవుని పేరిట మనం రక్తస్రావ రాజు గురించి మనం చెప్పుకుంటున్నాం. ఒక స్త్రీని గురించి. ఆ స్త్రీ మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనంలో ఉన్న ఆమె గురించి మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. కొన్ని పూట వ్యాధి ఎటువంటిదంటే అపవిత్రమైనదని, రెండవది అవమానకరమైనదని, మూడవది అసహ్యమైందని మనం నేర్చుకున్నాం. ఈరోజు 4వది ఈ వ్యాధి ఎటువంటిదంటే బలహీనమైనది. అంటే ఆ తల్లి ఆ వ్యాధితో రాను ఏమైపోయిందంటే బలహీనరాలైపోయింది. అంటే ఒంట్లో ఉన్న రక్తం అంతా పోతుంది కనుక ఆ తల్లి చాలా బలహీనరాలైపోయింది. రక్తమే మనిషికి ప్రాణం కనుక రక్తం పోతూ ఉంది కనుక ఆ తల్లి బలహీనరాలైపోతుంది. అంటే వ్యాధి రాను ఏంటంటే ఆమెలో ఉన్న బలమంతా తగ్గిపోతుంది. ఇక ఆమెలో ఉన్న శక్తి అంతా తగ్గిపోతుంది అన్నమాట. క్రమంగా తగ్గిపోతుంది. కనుక ఆ తగ్గిపోతున్న తల్లిని ఎంత ఆహారం పెట్టినా కూడా ఆ బలం తగ్గిపోతున్నప్పుడు మనం ఎంత ఆహారం పెట్టినా కూడా తగ్గిపోతున్నది. ఎందుకంటే తినే ఆహారం అంతా బయటికి వెళ్ళిపోతుంది కనుక ఇక ఆమెలో శక్తి కోల్పోతుంది. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా బలహీనమైపోతున్నాం. రాను సంఘములో ప్రతి ఒక్క విశ్వాసి కూడా బలహీనరాలైపోతుంది. మనం బలహీనులు కాకూడదు. ఇప్పుడు ఏలియా చాలా బలవంతుడు. ఆత్మీయ జీవితంలో ఏలియా చాలా బలవంతుడు. ఆయన ప్రార్థన చేస్తే అగ్ని కుమ్మరించబడి 2 గుంపులు 3 గుంపులు ప్రజలను కాల్చేసింది. అహాజ్య పంపించిన వారందరూ చచ్చిపోయారు అగ్నిలో. నేనే దైవజనుడిని అయితే ఆకాశం అగ్ని వచ్చి నిన్ను 50 మందిని కాల్చేయను కాకంటే 3 సార్లు కాల్చేసింది. అందుకని అంత గొప్ప ప్రవక్త, అంత గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థన చేస్తే ఏమైంది చూసారా? వర్షం ఆగిపోయింది. మళ్ళీ ఆయన ప్రార్థన చేస్తే వర్షం కురిసింది. ఆయన ప్రార్థన చేస్తే చనిపోయినా ఎదరాల కుమారుడు బ్రతికాడు. ఆయన ప్రార్థన చేస్తే ఇంత పిండి ఇంత నూనె 3 సంవత్సరాలన్నర సమృద్ధిగా ఉప్పొంగింది. ఆహారం తిన్నారు. అంత ప్రార్థనాపరుడు, అంత రోషం కలిగినవాడు. అటువంటి వ్యక్తి యెజబెల్ ఒక మాట అంది. ఏమందంటే రేపు నేను చంపేస్తానంది. ఏమంది? ఒక స్త్రీ చంపేస్తానంది. ఆ స్త్రీ చంపేస్తానంటే ఇప్పుడు ఏలి ఏం చేయాలి? ఇంత ప్రార్థనాపరుడు, ఇంత బలవంతుడు, ఆకాశం అగ్ని కుమ్మరించి దహన బలి అర్పిస్తే ప్రార్థన చేస్తే మరి దహన బలి కాలిపోయింది. 450 మంది బయలు ప్రవక్తల్ని కీషోన్ వాగు దగ్గర తలకాయలు కోసేశాడు. అంత గొప్ప ప్రవక్త ఒక స్త్రీ మాటకు భయపడి మరి ఆయన అరణ్యంలోకి వచ్చేసి బ్రదవి వృక్షం కింద వచ్చి కూర్చుని, నేను మా పితల కంటే ఇంకెక్కువాడిని కాదు, ఇంత నా మట్టుకు నాకు చాలయ్యా, నన్ను చంపేసేయ్యా అంటున్నాడు. ఎవరిని? దేవుడిని అడుగుతున్నాడు. ఏమని? చంపేమని అడుగుతున్నాడు. అంటే ఇంత కార్యం చేసిన వాడు ఇప్పుడు ఏమంటున్నాడు చెప్పండి? నన్ను చంపేయి, నేను ఇక బతకను అంటున్నాడంటే ఎవరు భయపడ్డాడు? ఇప్పుడు ఒక ఆడ మనిషికి, ఒక యెజబెల్ అనే రాణి ఆ స్త్రీకి భయపడ్డాడు చంపేస్తానంటే. ఇంత ప్రార్థన చేస్తే, ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు దాని నోరు మూయమంటే దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు మూసాడా ఆ నోరు? ఆ చేతులు కట్టేయమంటే కట్టాడు దేవుడు? ఆ మనసు మార్చమంటే దేవుడు మార్చేయడా? మరి ఆమెకు భయపడి వచ్చి ఆ బ్రదవృక్షం కింద కూర్చుని ప్రార్థన చేసి అలసిపోయి నిద్రపోతే ఇప్పుడు దేవుడు ఏమో చంపాడా? చంపల. కానీ ఏమన్నాడు? ఆయన దూతను పంపాడంట. ఎవరిని?
ఆయన దూతను పంపాడు. ఆ దేవదూత వచ్చి లెగ్గొట్టిందంట. ఏలియా లెగు 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 అన్నితే లేచాంట. లేచి చూస్తే ఇది తలకాడేముంది, నిప్పులు కుంపటుంది, అక్కడ ఒక రొట్టి కాల్చబడి ఉంది. ఆ రొట్టి తిన్న నీళ్ళు తాగి నువ్వు ప్రయాణం అయ్యి ఇల్లు అని చెబుతున్నాడు దేవదూత. ఎందుకు భయపడుతున్నావు? నిజమే, ఆ వాక్యం విన్నప్పుడు చదివినప్పుడు నాకు అనిపిస్తుంది, నేను మీ అందరినీ ధైర్యపరుస్తాను, అందరినీ బలపరుస్తాను, నాకు వచ్చేసరికి నేను భయపడతాను. అర్థమవుతుందా? నాకేదైనా వస్తే నేను భయపడతాను, మీ అందరి కొరకు అంత ప్రార్థన చేస్తాను, మీ అందరికి వాక్యం చెబుతాను, అమ్మా మీ అందరినీ బలపరుస్తాను. అయ్యా దేవుడు బాగు చేస్తాడు, భయపడమాక. ఒకసారి జోసఫ్ అన్నయ్య గారు భయపడతాడు, ఏం భయం లేదు, నువ్వు దేవుడు రేపు పొద్దున్న నీకు ఆరోగ్యం ఇస్తాడు, నువ్వేం దిగులు పడమాక అని చెబుతుంటాడు. అందరికి అట్లా చెప్పేవాడిని, అందరిని బలపరుస్తున్నా. నేను నాకేదైనా చిన్న బలహీనత వస్తే నేనేమైపోతాను, నేను చచ్చిపోతానేమో, ఏమైపోయిందో పరిచర్య అని భయం వచ్చిందనమాట. అంటే ఇతరులను బలపరుస్తున్నా కానీ నాకు వస్తే నేను ధైర్యము పడలేకపోతున్నాను. అర్థమవుతుందా మీకు వాక్యం? నాకే కదా, అందరికి అట్టాగా ఉండిద్ది, అందరికి అట్టాగా ఉండిద్ది. ఇతరులు మనం ధైర్యపరుస్తాం, మనకు వస్తే అట్టాగా ఉంటుంది. కానీ అలాగే ఏలి అంత ప్రవక్త, అంత భక్తుడు, ఆయనే అంత భయపడితే మనలో రాదంటావా భయం? బలహీనం అయిపోయాడంట. ఎవరు? ఆత్మీయుతులు అంత బలం కలిగినవాడు. ఆత్మీయుతులు అంత బలం కలిగినవాడు ఏమయ్యాడంటే బలహీనుడైపోయాడు. బలం తగ్గిపోయింది. బలం తగ్గిపోయి ఇప్పుడు యెజబెలుకు భయపడి బలం తగ్గిపోయి ఆత్మ బలం తగ్గిపోయి చనిపోవటాన్ని దేవుణ్ణి అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈ కడవరి దినాల్లో కూడా సంఘ బిడ్డలమైన మనం అందరం కూడా ఎట్లుండాలంటే బలము కలిగి ఉండాలి, కానీ బలహీనత పడకూడదు. మనము ఆత్మీయతలు మనము బలహీనత పడకూడదు. శరీరం బలహీనమేనమ్మ, కాదంటలేదు. శరీరము కొన్ని సందర్భాల్లో సహకరించదా? ప్రార్థన చేయలేం, మోకాళ్ళ మీద నిలబడలేం, కూర్చోలేం, నుంచోలేం, నడవలేం. కొన్ని సందర్భాల్లో శరీరము ఎందుకంటే పెద్దోళ్ళు అవుతున్నారు కనుక, రాను పెద్దోళ్ళు అయిపోయారు కనుక శరీరం సహకరించదు. కానీ ఆత్మ మాత్రం ఎట్లుండాలి చెప్పండి? ఆత్మ మాత్రం ఉద్యోగంగా ఉండాలి, ఆత్మలో బలం కలిగి ఉండాలి. ఆత్మలో బలం కలిగి ఉంటే చాలు. ఇప్పుడు 2వ సమయ గ్రంథం 17వ అధ్యాయం మొట్టమొదటి విషయంలో ఇక్కడ ఈయనకి బలహీనత వచ్చింది, అలసిపోయాడంట, బలం తగ్గిపోయింది. ఎవరికి? దావీదు గారికి. చదవండి ఆ మాట. దావీదు ఏమైందంటే అలసట నుండి ఎట్టున్నాడంట, బలహీనత వచ్చేసింది. బలహీనం ఉన్నాడంట. ఎవరు? ఆయన ఎటువంటి వాడు? సింహాన్ని చీల్చిన వాడు, ఎలుకబంటిని సింహాన్ని చంపిన వాడు, ఎలుకబంటిని చీల్చిన వాడు, 6 మూల జాన గోలియాతుని ఒక్క దెబ్బతో రాయితో కొట్టి చంపి తలకై తెగేసినాడు. 7 తెగల శత్రులు, నలుదిక్కున్న శత్రులందరూ కూడా చంపేసిన వాడు. అంత బలవంతుడు, అంత జ్ఞానవంతుడు, అంత భయభక్తులు వెళ్ళినవాడు. ఆఖరికి ఏమైపోయాడు చెప్పండి? బలహీనత అయినా దేవుడిని చంపాడా? బలహీనతగా ఉన్నాడు. అబ్షలోము మీ నాన్న చంపేసేయి అన్నాడంటే ఎవరు? అహీతోపెలు. అంటే ఈయన చెబుతున్నాడని పక్కన ఉన్న ఓషిని అడిగాడంట. ఏం ఓషే, ఏంటి మరి ఆయన అటు చెబుతున్నాడు, వెళ్ళమంటా మా నాన్న చంపడానికి అన్నాడంట. అయ్యా ఓషయ్యా వెళ్ళమాక, ఎందుకంటే అహీతోపెలు చెప్పే ఆలోచనలన్నీ మంచిదే, కానీ ఈసారి ఆయన చెప్పిన ఆలోచన మంచిది కాదు. ఎందుకంటే మీ నాన్న యుద్ధంలో ప్రవీణుడు, ఆయన బలాఢ్యుడు. ఇప్పుడు అలసట నుండి బలహీనుడై అనుకున్నామేమో, బలహీనత పడిపడి నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన ఏ గుహలో దాగుతారు ఎవరికి తెలియదు. యుద్ధమందు ప్రవీణుడు. ఆయన దగ్గర ఉన్నందరూ కూడా ఎటువంటి వాళ్ళంట? రేగిన మనసు గలవారు. కనుక ఆయన చంపటం నీ వల్ల కాదయ్యా. ఆయన బలహీనంగా ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన నువ్వు చంపలేవు. ఆయన శరీరం బలహీనత కానీ ఆయనలో ఉన్న జ్ఞానం, ఆయనలో ఉన్న అభిషేకం గొప్పదయ్యా. ఆయనలో అభిషేకం ఉంది. ఎవరు అభిషేకం? అది దేవుని అభిషేకం ఉంది. కొమ్ముతో తైలు నింపు అని సమూయేలుతో చెప్పాడు దేవుడు. ఏం చెప్పాడు? సమూయేలు నీ కొమ్మును తైలంతో నింపు అన్నాడు.
తైలంతో నింపిన తర్వాత ఆ కొమ్ము తీసుకెళ్ళి ఎవరి మీద పోయమన్నాడు? దావీదు మీద కుమ్మరించమన్నాడు. కొమ్ముతో ఉన్న తైలము, ఆ కొమ్మనగా బలాన్ని సాదృశ్యం, తైలం అనగా పరిశుద్ధాత్మ సాదృశ్యం. వెళ్ళి అభిషేకించాయని అని చెబితే సమూయేలు వచ్చి దావీదుని అభిషేకించాడు. ఆనాటి నుంచి ఆయన వృద్ధాప్యంలో కూడా ఆయన ఏముందంట? అభిషేకం ఉంది. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం అనే బలం ఉంది మనలో కూడా. శరీరం బలహీనత కావచ్చు, కాదంటలేదు, కానీ అభిషేకం బలహీనత కాదు, ఆత్మీయతలో బలహీనత కాదు. మనం బలం కలిగి ఉండాలి కానీ బలహీనంగా ఉండకూడదు. ఇప్పుడు రాను ఎట్లా చెప్పండి, బలహీనం అయిపోతున్నారు. కడుపు నొప్పున్న అయిపోతున్నారు, కాలు నొప్పున్న అయిపోతున్నారు, తలనొప్పున్న అయిపోతున్నారు, ఇంటికడ చిన్న సమస్య వచ్చినా ఆగిపోతున్నారు. అలా ఆగిపోతే రాను మన ఆత్మీయతలు మనం ఏమవుతామంటే బలహీనైపోతాము. బలహీనైపోతే మన ఎవరు బలపరిచే వాళ్ళకి ఉండరు. మనకున్న బలాన్ని పోగొట్టుకోవద్దు. ఏ బలాన్ని? ఆత్మ బలాన్ని పోగొట్టుకోకూడదు. ఆత్మ బలాన్ని మనం కాపాడుకుంటే ఆ బలం మనని వృద్ధాప్యం వచ్చినా సరే, చనిపోయే వరకు వచ్చినా సరే సాతాను మనంట దగ్గరికి రాదంట. ఎందుకంటే మనలో ఏముంది? ఆత్మ బలం ఉంది కనుక. ఎలీషా శిష్యుడు ఎవరు చెప్పండి? ఏలియా శిష్యుడు ఎలీషా మరణకర రోగం వచ్చింది, కానీ రోగం వచ్చి శరీరం బలహీనం చచ్చిపోయాడు. కానీ ఆయన చచ్చిపోయి సమాధి చేస్తే, ఒక యుద్ధంలో ఒక వ్యక్తి చచ్చిపోతే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఆ సమాధిలో పెడితే ఏం జరిగిందంట? ఆ ఎలీషా ఎముక తగిలి బతికంటే ఆయన ఏముంది? మనిషి అయితే చనిపోయాడు, కానీ అతని దేహములో, ఆత్మలో, ఎముకల్లో దేవుని అభిషేకం ఉందన్నమాట. కనుక ఈ కడవ దినాల్లో మనం బలహీనలు కాకూడదు. సూత్రం చెప్పండి, బలహీనలు కాకూడదు. ఈ వ్యాధి ఎటువంటిదంటే బలహీనమైంది. ఈనాడు సంఘం బలహీనమైపోతుంది, విశ్వాసులు బలహీనలైపోతున్నారు, సేవకులు బలహీనలైపోతున్నారు. బలహీనత ఉండకూడదు ఈ కడవ దినాల్లో. ఎందుకంటే కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అంటాడు. బలహీన పడకూడదు. మనము దేవుణ్ణి వేడుకోవాలి. అందుకే భక్తుడు పాడాడు, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా. బలహీన సమయంలో నాకు నువ్వు బలము దయచేయి ప్రభువా, ప్రసాదించని మనం బలహీనంగా వస్తున్నప్పుడు మనం దేవుని అడిగితే దేవుడు మన బలహీనత తొలగించి బలమును అనుగ్రహించునుగాక. పరిశుద్ధాత్మ బలం ఏడకపోదు. శరీరం బలహీనం అవ్వచ్చు, కానీ ఆత్మ బలం ఎక్కడ పోదు. ఆత్మలో మనం బలం కలిగి ఉండాలి. కడవ దినాల్లో ఆత్మలో బలం కలిగి లేకపోతే మనము సాతాను మనం ఓడిచేసింది, వాడగొట్టేసింది. ఈ లోకాశల్లో, లోక తలంపుల్లో, లోక విషయాల్లో, శరీరమైన మనుషుల విషయంలో, లేకపోతే రక్త సంబంధుల విషయంలో, బంధుమిత్రుల విషయంలో, స్నేహితుల విషయంలో వాళ్ళకి వెళ్ళి మనం కూడా ఏమైపోతామంటే బలహీనలు అయిపోతాం. బలహీనమైన వ్యాధి మనలో ఉండకుండా తొలగించుకోవడం కొరకే, మనం బలపడటం కొరకే దేవుని వర్తమానం మనం విని బలపడాలి. హల్లెలూయా. బలపడాలి. అందుకే ఏలియాను దేవుడు బలపరచాడు లేదా? ఏలియాను బలపరచాడు. మళ్ళా తిన్నాడు, పొబ్బును నిద్రపోతున్నాడు. మళ్ళీ కొట్టిన దేవదూత, లే ఏలియా తిను, నీకు శక్తి మించిన ప్రయాణం ఉందంది. అప్పుడు తింటే ఆ రొట్టె కూడా తిన్నాడంట. ఇక లేచి ప్రయాణం ఎంత చేశాడంట? ఆ రొట్టెతోనంట 40 రాత్రుళ్ళు 40 పగళ్ళు నడిచి ప్రయాణం ఎరగలంట దేవుని పరమతైన ఓరేబునకు వచ్చాను. స్తోత్రం చెప్పండి. అంటే ఎంత బలం ఉందో చూడండి. ఎవరిచ్చిన బలం ఇది? నువ్వు చనిపోతే ఎట్టగాయా? ఎంత బలార్జువై ఉండి కేవలం ఒక స్త్రీకి భయపడతావా? స్త్రీ మాటకు భయపడతావా? రాణి మాట భయపడతావా? ఇన్ని కార్యం చేసిన వాడు నీ పట్ల నేను కార్యం చేసిన, నీ కార్యం చేయనా అని ధైర్యపరిచాడట దేవుడు. హల్లెలూయ. మనం ధైర్యపరిచేటట్టుగా ఆయన దగ్గర మనం కూర్చుని ప్రార్థన చేస్తే మనం ఎంత బలహీనతలు ఉన్నా
దేవుడు మన బలపరచును గాక. నాకు ఇదే ఏదన్నా బలహీనత వచ్చి భయం వచ్చినప్పుడు వాక్యాలు జ్ఞాపకం చేసుకుంటాం. వాక్యమే మనని బలపరిచింది. వాక్యం లేకపోతే మనం బ్రతకలేం. వాక్యం లేకపోతే పడిపోతాం. దయ్యాలు భయపడతాం, రోగాలు భయపడతాం, సమస్యలు భయపడతాం, అప్పులు భయపడతాం, ఇరుగువారు పొరుగువారు భయపడతాం, వాళ్ళు ఏదన్నారు వీళ్ళు అన్నారు భయపడతాం. ఈ భయం అనేది పోవాలంటే మనలో ఏముండాలంటే ఆత్మ బలము కలిగి ఉండాలి. ఈ వ్యాధి ఎటువంటిది? ఎవరైతే బలహీనం అవుతున్నారో వాళ్ళలో ఆ వ్యాధి ఉండట్టే. స్వతం చెప్పండి, ఏ వ్యాధి ఉండట్టు? రక్తస్రావాన్ని రోగము, ఆ వ్యాధి మనలో ఉన్నట్టే. కనుక మనం బలహీనమైన వ్యాధి కనుక ఈ బలహీనతలో దేవుడు మనకు బలమిస్తాని మనం దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగాలి. దావీదు మీద ఏ బలం ఉంది? పరిశుద్ధాత్మ బలం ఉంది. ముసలుడైన బలం ఉంది. అందుకే తండ్రిని కొడుకు చంపలేకపోయాడు, ఆ కొడుకే చచ్చిపోయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఆత్మ బలం కలిగి ఉండాలమ్మా. కరబద్ధనాల్లో నీ కుటుంబాన్ని దిగజార్చాలని, నీ బలాన్ని, నీ భక్తిని పాడు చేయాలని, నీ భక్తిని, నీ శక్తిని పాడు చేయాలని సాతాను ఏదో ఒక విధంగా అది మనల్ని కృంగదీయటానికి చూస్తుంది. అయితే కృంగదీసినప్పుడు మనం ఏం చేయాలంటే బలాన్ని పోగొట్టుకోవద్దు, కానీ బలాన్ని ఇంకా మనము పెంచుకోవాలి. బలాన్ని మనం పెంచుకోవాలంటే ఏం చేయాలి? మనం దేవుని దగ్గర అడగాలి. నాకు బలము దయచే ప్రభు అని. స్తోత్రం చెప్పండి. బలము దయచేయమని మనం దేవుని అడగాలి. అందుకే దేవుని వాక్యంలో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 17 చదువమ్మ. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భం నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నేను నాజరు చేయబడిన వాడినై ఉన్నాను. నా తల మీదకి మంగళకత్తి రాలేదు. నాకు సవరం చేసినలా నా బలము నాలో నుండి తొలగిపో ఇతర మనుషుల వలె అవుదునని ఆమె చెప్పండి. సంసోను బలము ఆయన చెప్పంది ఎవరికి అర్థమో కాలేదండి. ఆయన చెప్పంది ఎవరికి అర్థం కాలేదు. సంసోను బలాఢ్యుడు, సింహాన్ని చీల్చేశాడు. 300 నక్కలను పట్టుకుని 150 జతలుగా చేసి అటు తోకల మధ్యన డ్యూటీలు కట్టి డ్యూటీలు నువ్వెట్టి ఫిలిప్తి శాలలో పంపించాడు. ఆ ఫిలిప్తి పట్టణానికి ఉన్న మెయిన్ గేటు, ప్రకారానికి ఉన్న మెయిన్ గేటు అవలేలంగా పీకి అవకడ పడేశాడు. ఏమండి, 100 మనుగుల ఉక్కు స్తంభాన్ని ఊరినే బాలు లేపినట్టుగా, బాలు పిల్లలు ఆడుకుని చూడు బాలు అట్లా లేపి అవకడ పడేశాడు. ఏమండి, పచ్చి గాడిద ఎముక ఎంత, దవడ ఎముక ఎంత, ఒక అరచేంత ఉండిద్ది. దాంతో 1000 మంది ఫిలిప్తులను చంపేశాడు. అంత గొప్ప బలాఢ్యుడు, దేవుణ్ణి అభిషేకం కలిగిన వాడు. తల్లి చెప్పింది, తల వెంట్రుకలు మాత్రం కత్తిరించొద్దయ్యా, నువ్వు తల వెంట్రుకలు కత్తిరించావంటే నీలో బలము తగ్గిపోద్దని చెప్పింది. కానీ ఏం చేశాడు చెప్పండి? ఎవరు చెప్పాడు ఆ రహస్యము? ఒక దెలీలని వేసికి చెప్పాడు. ఎందుకంటే ఆ వేసి దగ్గరికి లోనైపోయాడు. ఆ వేసి మాటల్లో పడిపోయాడు. ఆ వేసి రోజు రోజు ఇసుకెత్తుంది. నీ బలమేడదో చెప్పు, నీ బలమేడదో చెప్పు. ఇంత బలం నీకు ఎక్కడదో నాకు చెప్పకూడదా? నాకు చెప్పకూడదా? నేను నీ దాన్నే కదా, నీ సుఖాన్ని నీకు సుఖాన్ని అందిస్తున్నా కదా, నీకేది కలిగితే అది ఇస్తున్నా కదా, నీ బలాన్ని నాకు చెప్పకూడదా అని అతనంట లాలన చేసిందంట. ఏం చేసింది? లాలన మాటలు చెప్పిందంట. అప్పుడు ఆయన సాగుగోరి చెప్పేశాడంటే, ఏమని చెప్పాడంటే, దెలీలా నా బలం ఎక్కడుందో చెప్పనా? చెప్పు, వింటాను. వింటానికే అంది. నా తల్లి గర్భం పుట్టింది మొదలుకుని ఇంతవరకు నా తల్ల ఎంటుకలు నాజీరు చేయబడలేదు, అంటే సౌరం చేయించబడలేదు. నా తల్లి నాకు 7 జడలు వేసింది. ఆ 7 జడలు ఇప్పటికే ఉన్నాయి కనుక ఆ జడలు కత్తిరిస్తే నా బలము తగ్గిపోయి నేను ఒక సామాన్య మనుషులాగా ఉంటానని చెప్పాడంట. తన సంగతంతా చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే ఇక ఆమెను ప్రేమించాడు, ఆమెతో జీవిస్తున్నాడు. చూడండి, దేవుని మర్చిపోయాడు, దేవుని ప్రజలను మర్చిపోయాడు, దేవుని అభిషేకాన్ని కూడా మర్చిపోయి ఒక ఏసకు లోనుడైపోయి. చూసావా ఎంత బలహీనపరిచిందో సాతాను, ఎంత లాలన చేసిందో చూసావా సాతాను. లాలన చేసిందని వాక్యం ఉంది. ఆమె తొడ మీద పెట్టుకుని లాలన చేసిందంట.
కొంచెం పైన చదివితే లాలం చేసినటువంటిది, లాలం చేసిందంట. తర్వాత చదువుకోండి, ఇప్పుడు కాదులే. లాలం చేసినప్పుడు ఆ లాలన మాటలో పడిపోయి, ఆ మైమరుపులో పడిపోయి తన బలాన్ని రహస్యాన్ని చెప్పాడంట. ఆ రహస్యం చెప్పేదానికి ఊరుకుందా చెప్పండి? ఊరుకుందా? సర్దారులను పిలిపించింది, మంగళాన్ని పిలిపించింది. ఆ మంగళాయన వచ్చాడు, సౌరం చేసేసాడు. వాళ్ళని పిలిచింది, వాళ్ళు వచ్చారు. ఇప్పుడు పట్టుకుంటే సామానుడైపోయాడు. 2 కళ్ళు తోడేశారు, బలము తగ్గిపోయింది. ఈ వ్యాధి బలహీనమైనదంటే, ఎందుకు ఈ వ్యాధి బలహీనమైందంటే సాతాను బలవంతుల్ని బలహీనను చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వెంత ప్రార్థనాపరురాలువో దానికి తెలుసు సాతానికి. అది నిన్ను బలహీనపరచని చూసిద్ది, నీ ప్రార్థన ఆపలను చూసిద్ది. నువ్వెంత గాయకురాలువో నీ పాటలు ఆపలను చూసిద్ది. నువ్వెంత ప్రసంగికుడివో నీ ప్రసంగాన్ని చెప్పకుండా చేసిద్ది. నువ్వెంత పరిచయం చేస్తున్నావో నీ పరిచయాన్ని పాడుజనం చూసిద్ది. అది ఎప్పుడు కూడా సాతాను మన వెనువంట ఉండి మనని బలహీనపరచాలని చూస్తుంది. జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా, బలహీన పడకూడదు మనము. అది ఏదో ఒక విధంగా బలహీనపరిచిద్ది. ఎవరు లేసింది వల? దెలీల్లో ఉండి సంసోనికి వలేసింది, వలలో పడిపోయాడు, బలహీనుడైపోయాడు. ఈ కడబెద్ద నాల్లో నీలో ఉన్న వ్యాధి పోవాలంటే దేవుని వాక్యం దారింటే పోయింది. కానీ నీలో ఉన్న వ్యాధి పోవాలంటే ఆయన మాట వల్ల పోవాలి. కానీ నువ్వెంత ఖర్చు పెట్టినా, నువ్వెన్ని చోట్లకి వెళ్ళినా, నువ్వెన్ని తిప్పలు పడినా నువ్వు ఉండకుండా బలహీనరాలైపోతావు. కానీ బలము పొందుకోలేవండి. అందుకే ఈ వ్యాధి బలహీనమైంది కనుక ఈ బలహీనత వ్యాధి నుండి మనము తప్పించబడటానికి మనము ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో మనం ఆయన మాటలు విని బలంగా మనం ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. నిజమేనని చెప్పుకోవాలి మనం. నిజమే. కొన్ని సందర్భాల్లో బలహీనపరిచింది సాతాను. చేయదమ్మా చేయదా? కొన్ని విషయాలు మన బిడ్డల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, ఏమండి బంధువుల విషయంలో కానీ ఏదో ఒక విధంగా నీ ఆత్మీయతను బలహీనపరచాలని చేసేసిద్ది. అంతే చేసేసిద్ది. ఒకరోజు నువ్వు పాస్టర్ గారు అంట ఇంటికి వస్తున్నానంట. ఇంటికి వచ్చేసరికి కూర లేదంట. ఏమమ్మా కూర వండలేదనంట. ఇల్లు అయినా సరే వత్త దారిలో చూస్తా వచ్చినప్పుడు ఒక పంట చేలో గోంగూర అంట నిగనిగలాడుతుందంట. ఆ గోంగూర చూసి ముచ్చటపడి ఇంటికి వచ్చి ఏం కూరన పోతే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళి ఆ చేలో గోంగూర ఉంది, గుప్పుడు బీక్కొచ్చుకుందామని చెప్పి వెళ్ళి ఆ గుప్పుడు బీక్కొచ్చి ఎత్తుకొచ్చి భార్యకి ఇచ్చాంట. భార్యకి ఇచ్చేసేంటి ఇప్పుడు ఆమె పచ్చడి చేసిందంట. కడుపుని అన్నం తిన్నాడు, పండుకున్నాడు. తెల్లారి వాక్యం చెబుతున్నాడంట పాస్టర్ గారు. వాక్యం చెప్పి ప్రార్థన చేస్తుంటే ఒక దెయ్యం వచ్చిందంట. ఆ దెయ్యం బట్టి ఊగుతుందంట. పో సైతాన్ అంటేను యాడికి నేను పోయేది అందంట. ఎందుకు బావు అన్నాడంట. నీకెందుకు పోతాను నేను అందంట. నాకెందుకు బావు అంటేను నువ్వు నేను న్యాయం చేశా, ఆ చెలోకెళ్ళి గోంగూర బీక్కొచ్చావుగా. దెయ్యం చెప్పిందంట, గోంగూర బీక్కొచ్చావు కనుక నీలో శక్తి లేదు, నువ్వు నన్నేం చేయలేవు, ఎంత ప్రార్థన చేసుకో, నువ్వు నన్నేమి చేయలేవు అంద. అప్పుడు గబాల్ని వెళ్ళి ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఆ చేను రైతు కనుక్కొని వెళ్ళి ఆయన పాదాల మీద పడి, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను మీకు చెప్పకుండా గోంగూర పీకొచ్చుకుని వండుకున్నాము, ఇక అయ్యా ఈ గోంగూర ఖరీదని చెప్పి ఇచ్చొచ్చాయంట. ఇచ్చొచ్చేప్పుడు దేవుని దగ్గర మళ్ళీ పశ్చాత్తాపడితే ఆ దెయ్యం ఏందంటే ఇప్పుడు గడగడలాడి పారిపోయిందంట. చూసావా? బలహీనత అంటే ఎంత కావాలి చెప్పండి? ఎంత కావాలి? చిన్న మాటల్లో మన ఆత్మీయ జీవితం కోల్పోతాం. ఎందుకు తెలుసా? సాతాను ఎప్పుడు మనం విన్నమంట ఉండిద్ది, అది కనిపెట్టింది అనమాట. ఎప్పుడు చూస్తూ ఉన్నది. పిల్లల కోడి దగ్గర గద్ద ఏ విధంగా కాచుకుని కూర్చునిద్దో అది కూడా మన దగ్గర కాచు కూర్చుని నీ భక్తిని పాడు చేయటానికి, నీ ఆత్మీయ బలాన్ని కృంగజేయటానికి అది ఎప్పుడు మనం వెంట తిరుగుతూ ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? జయించాలంటే మనకిచ్చిన ఆత్మీయ బలాన్ని మనము కాపాడుకోవాలి. స్వతం చెప్పండి, కాపాడుకోవాలి. ఇది కొంచెమేలే, ఇది చిన్నదేలే, ఇది చిన్న తప్పు ఏముంది దీనిలో అనుకున్నది పెద్ద తప్పుగా దేవుడు మారుస్తాడు. హల్లోయ. అందుకే అది చిన్నదైనా పెద్దైన తప్పే కనుక దాన్ని మనము చేయకుండా మన జీవితంలో ఆత్మబలాన్ని కాపాడుకోవాలి. ఆత్మబలం కాపాడుకోవడం ఏం చేయాలంటే దేవుని మనము అడిగితే దేవుడు మనకు బలం ఇచ్చును గాక.
ఎట్టిస్తాడయ్యా అంటారేమో. ఇప్పుడు చెబుతానండి. కీర్తన 84వ కీర్తన 5వ వచనం చెప్పి ముగిస్తాను. టైం అవుతుందిగా. 5వ వచనం చెప్పి ముగిస్తాను. టైం వచ్చింది. అమ్మో అయిపోయింది. ఎంత అయింది అబ్బాయి టైము? 7 నిమిషాలే ఉంది. నీ వలన బలమునందు మనుషులు, ఎవరి వలన? నీ వలన బలం పొందు మనుషులు ధన్యులు. ఎవరి వల్ల బలం పొందుకోవాలి? ఇప్పుడు మనము దేవుని దగ్గర మనం బలం పొందుకోవాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో ఈ కూడుకులు ఏర్పాటు చేసుకున్నాం. ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్కసారి మీకు చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తేనే చెబుతాను, లేకపోతే చెప్పలేను. హల్లెలూయా. అందుకని ఎవరి వల్ల అంటే మనం బలం పొందుకునేది దేవుని వలన. దేవుని వలన బలం పొందుకుని భక్తులు అద్భుతాలు చేశారు. దేవుని వల్ల బలం పొందుకున్న యెహోషువ, సూర్యుడా గిబ్బులు ఆగిపో అంటే గిబ్బులు ఆగిపోయాడు. చంద్రుడా అయ్యాలో ఇలా నిలువంటే నిలిచిపోయాడంట. హల్లెలూయా. ఎందుకంటే దేవుని బలము ఎవరిచ్చారు? దేవుని బలం ఎవరికి ఇచ్చాడు? యెహోషువకి ఇచ్చాడు. నీ వలన బలం పొందువాడు ధన్యుడు. యెహోషువ బలం పొందుకున్నాడు. ఆయన ప్రార్థనా బలం ఉంది కనుక సూర్యుడు చంద్రుడు అయిపోయారు. పౌలు శీల ప్రార్థన చేస్తే సరసాల బద్దలైపోయింది. అందరి సంఖ్యలు విడిపోని భూకంపం కలిగింది. సరసాల నాయకుడు చంపడానికి కూడా చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఏమండి, ఆయన వల్ల పొందే బలము ధన్యులు. బలం పొందుకోవాలి. ఆ బలం దేవుడు మనకిచ్చునుగాక. అందుకు ఈ సువార్త ఈ గూటిలు మనం రాత్రిపూట చెప్పుకుంటున్నాం. అందుకని ఈ వ్యాధి ఎటువంటిదంటే బలహీనమైన వ్యాధి కనుక ఈ బలహీనమైన వ్యాధిలో మనము బలహీనలు కాకుండా ఆత్మీయతలో బలం పొందుకోవడం కొరకు యేసయ్య దగ్గర మనం ఏమడగాలి? నాకు బలము దయచేయి ప్రభువా, నాకేం కావాలి? బలము దయచేయి ప్రభు అని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుళ్ళ ముందు సాగిపోతాం. దేవుడు మనకు బలమిచ్చునుగాక. ఆయనే బలమిచ్చే దేవుడు. అనేకులకు బలమిచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. మనకు కూడా బలం ఇస్తాడు. ఈడంటావా? మనకు కూడా బలం ఇస్తాడు. ఆ బలాన్ని మనం కాపాడుకుందాం. శరీర బలం ఇవాళ ఉండేది రేపు పోయిద్ది. హల్లెలూయా. శరీర బలము ఇవాళ ఉంటుంది రేపు పోతుంది. కానీ ఆత్మ బలమును కాపాడుకుంటే ధన్యులము. ఆత్మ బలం మనలో ఉంటే ప్రాణం బాదు. స్తోత్రం చెప్పండి. ప్రాణం బాదు. మంచాన పడి 10 రోజులు ఉన్నా కోమల పడిపోయినా ఆత్మబలం ఉంటే దేవుడు మనల్ని తిరిగి బతికిస్తాడు. హల్లెలూయా. అందుకే ఆత్మబలం కావాలి. ఆత్మబలం ఈ దేవుడు ఇవ్వాలి. ఆ బలం పొందిన మనుషులు, స్త్రీ అయినా పురుషుడైనా ఈ కడబిద్దల్లో ఆ బలం పొందుకుని దేవుని ముందు సాగిపోదాం. మనకున్న ఈ ఘోరమైన వ్యాధి ఈనాడు సంఘాల్లో అది బాగా పనిచేస్తుంది కనుక ఈ సంఘంలో పనిచేస్తున్న ఆ బలహీనతను దేవుడు తొలగించి మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాన్ని దేవుడు బలమిచ్చి వాడుకున్నుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన అందుకే మనకు బలమియటం కొరకే ఆయన బలమంతా మన కోసం ఖర్చు పెట్టాడు. ఆయన బలమంతా మన కొరకు ఖర్చు పెట్టాడు. మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన తిరిగి లేచాడు, త్వరగా రాబోతున్నాడు కనుక బలం పొందుకో, బలం పొందుకో. ఓచేయగలవాడిని లే అన్నాడు, వచ్చేసింది. కుంటివాడిని బలం పొందుకోమంటే కుంటివాడు లేచాడు. కాళ్ళకి, నరాలకు, ఎముకలకు బలం వచ్చేసింది. లేచి నడిచాడు, పరిగెత్తాడు, దేవుని మహింపరిచాడు. నాయన ఇక్కడ దినాల్లో నా జీవితం నేను శరీరంలో నేను బలహీననే. నాకు గ్యాస్ ట్రబుల్ ఉంది, లేకపోతే షుగర్ ఉంది, లేకపోతే బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, నాకు అనేకమైన బలహీనతలు ఉన్నాయి. అయినా నాయన నీ బలం నాకు దయచే ప్రభువా. ప్రార్థన చేద్దాం. మాకరించి ప్రార్థనలో 1 నిమిషం అడగండి. అయ్యా నిజమే ప్రభువా, ఈ వ్యాధి బలహీనమైన వ్యాధి కనుక ఈ బలహీన వ్యాధి నుంచి నాయన నన్ను బలపరుసయ్యా, నన్ను బలపరుసయ్యా, నాకు బలమయ్యా. షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, గ్యాస్ ట్రబుల్ ఉన్నా, మోకాళ్ళ నొప్పులున్నా, నడు నొప్పి ఉన్నా, తలనొప్పి ఉన్నా, మెడ నొప్పులున్నా, కళ్ళు నొప్పులున్నా, కళ్ళు తిరుగుతున్నా, తూలొస్తున్నా, అయ్యా నీ ఆత్మబలం నాకు దయచే ప్రభువా. నన్ను బలపరచయ్యా, నన్ను బలపరచయ్యా. నీ బలం పొందుకున్న వారు ధన్యులు అన్నావయ్యా. నీ బలం నాకు దయచే ప్రభువా, నీ బలం నాకు దయచే ప్రభువా. బలహీనంగా నా దేహానికి బలము దయచే ప్రభువా. ఆత్మబలము దయచేయి నాయన, శరీర బలము దయచేయి నాయన. ఆత్మీయతల మీద బలపడాలి ప్రభువా. అట్టి కృప దయచేయి నాయన. ఈ రక్తస్రావ రోగంలో ప్రభువా ఈరోజు 4వ విషయం మేము నేర్చుకున్నాం ప్రభువా. బలము దయచే ప్రభువా, బలము దయచే ప్రభువా, బలము దయచే ప్రభువా. ప్రభా వారు ఏ విధంగా కుంగిపోతున్నారు నాయన. ఏ థైరాయిడ్ ఉండో, ఏ షుగర్ ఉండో, ఏ బీపీ ఉండో, ఏ కడుపు నొప్పి, కాలు నొప్పి, గ్యాస్ నొప్పి నాయన, తలనొప్పి, మెడ నొప్పులు, రకరకాల వ్యాధులు ఉన్నాయి కడుపులో, శరీరంలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి ప్రభువా. అయ్యా మీ బలం ఇస్తే మేము బతుకుతాం ప్రభువా. మీరు బలం ప్రసాదించయ్యా. బలహీనమైన సంఘాలని బలపరచయ్యా, బలహీనమైన విశ్వాసాన్ని బలపరచయ్యా, బలహీనమైన శాకుడిని బలపరచయ్యా.
బలహీనం కాకుండా బలవంతులుగా చేయి నాయన. సాతాన్ని జయిస్తానికి, లోకాన్ని జయిస్తానికి, పాపాన్ని జయిస్తానికి మీరు మాకందరి పరిశుద్ధాత్మని బలాన్ని మాకు దయచేయమని అందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.